ఒకవేళ పాకిస్తాన్ ఇండియాపై యుద్ధం చేస్తే పాకిస్తాన్ యుద్ధం గెలవడం చాలా కష్టం. ఎందుకంటే పాస్ట్లో మనకు ఆల్రెడీ తెలుసు పాకిస్తాన్ మన చేతిలో చాలా సార్లు ఓడిపోయింది. సో మనతో ఎదురుగా నిలబడే ధైర్యం లేక ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న మెజారిటీ అయిన ముస్లిం పీపుల్, మైనారిటీ అయిన హిందూ పీపుల్ పై అండ్ హిందూ టెంపుల్స్ పై చాలా వరకు అటాక్ చేశారు. ఎప్పుడైతే చైనా శ్రీలంకకి ఎంట్రీ ఇచ్చిందో శ్రీలంకన్ యాటిట్యూడ్ ఇండియా వైపు చాలా చేంజ్ అయింది. ఎప్పుడైతే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకంగా మారిందో అప్పుడు మోడీ మాల్దీవ్స్ గవర్నమెంట్కి ఒక సినిమా చూపించాడు. ఎప్పుడైతే చైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ దేశాలన్నీ కూడా ఇండియాకి ఆపోజిట్ గా మారడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ దేశాలన్నింటినీ క్లారిటీగా కనెక్ట్ చేసి లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ ని చూస్తే నాకు ఇదెందుకో పర్ఫెక్ట్లీ ప్లాన్ బై చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్ లో చాలా టెర్రర్ అటాక్ జరిగాయి, బట్ రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్స్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ లో పర్టికులర్ గా హిందూ టూరిస్ట్ ని టార్గెట్ చేసి క్రూరంగా చంపారు. టెర్రరిస్ట్ గ్రూప్ హిందూస్ ని టార్గెట్ చేసినప్పటికీ బట్ అక్కడ ఉన్న టూరిస్ట్ మాత్రం హెల్ప్ చేసింది మన ఇండియన్ ముస్లిమ్సే. అండ్ అక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి కూడా ఈ ఇన్సిడెంట్ లో చనిపోయాడు. ఇది ఒక్కటే కాదు, లాస్ట్ 2 months లో బంగ్లాదేశ్ లోనూ సేమ్ సిచ్యువేషన్. బంగ్లాదేశ్ లో ఉన్న కొందరు ముస్లిమ్స్ హిందూస్ పై అటాక్ చేయడం అండ్ టెంపుల్స్ ని తగలబెట్టడం, ఇలా చాలా అల్లర్లు బంగ్లాదేశ్ లో జరిగాయి. సో ఈ 2 మేజర్ ఇన్సిడెంట్స్ ని చూసుకుంటే అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు కూడా ముస్లిం మెజారిటీ కంట్రీసే. ఒకసారి లొకేషన్ చూస్తే నార్త్ వెస్ట్ లో పాకిస్తాన్ అండ్ ఇండియాకి ఈస్ట్ లో బంగ్లాదేశ్. అండ్ ఇంకా క్లారిటీగా చూస్తే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్ కూడా ఫైనాన్షియల్ గా, ఇండస్ట్రియల్ గా అండ్ మిలిటరీగా సపోర్ట్ చేసే ఏకైక దేశం గుంటనక్కైన చైనా. ఇక్కడ పాకిస్తాన్ వదిలేసి చైనాని ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావచ్చు, బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఇండియా ఎదగడం పాకిస్తాన్ అండ్ చైనాకి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఇండియాకి ఎప్పుడు కూడా పెద్ద కంట్రీ సపోర్ట్ ఉంటుంది, లైక్ రష్యా, యుఎస్, జపాన్ ఎక్సెట్రా. అండ్ ఇండియాని డైరెక్ట్ గా కొట్టడం చైనాకున్న పాకిస్తాన్ కి సాధ్యం కాదు. ఎందుకంటే ఇండియాకి ఈ సూపర్ పవర్ నేషన్ హెల్ప్ ఉంటుంది అండ్ ఇండియా కూడా డిఫెన్స్ లో చాలా అడ్వాన్స్ గా ఉంది. అండ్ వై చైనా ఈస్ ఫండింగ్ దీస్ టెర్రరిస్ట్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్? సో సింపుల్ గా చెప్తా వినండి. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాపై యుద్ధం చేస్తే పాకిస్తాన్ యుద్ధం గెలవడం చాలా కష్టం. ఎందుకంటే పాస్ట్లో మనకు ఆల్రెడీ తెలుసు పాకిస్తాన్ మన చేతిలో చాలా సార్లు ఓడిపోయింది. సో మనతో ఎదురుగా నిలబడే ధైర్యం లేక ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో చైనాకి, యుఎస్ కి చాలా ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ యుఎస్ చైనాపై టారిఫ్స్ విధించింది అండ్ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ ఇండియాకి ట్రేడ్ రిలేషన్స్ చాలా పెరిగాయి. సో ఇది సహించలేని గుంటనక్కైన చైనా అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండింటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఈ 2 దేశాలని ఇండియా వైపు ఉసిగొల్పుతుంది. అండ్ బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు ఇండియాకి ఫ్రెండ్లీగా ఉండే నేషన్, బట్ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైతే చైనా బంగ్లాదేశ్ కి ఎంట్రీ ఇచ్చిందో బంగ్లాదేశ్ లో మతపరమైన అల్లర్లు కూడా చాలా జరిగాయి. సో ఇలా ఇండియాపై డైరెక్ట్ గా వార్ చేయలేని చైనా అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ని ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చి ఈ రెండింటిని ఇండియాపై గొడవకు పంపిస్తుంది. సో ఈ దేశాలన్నింటినీ క్లారిటీగా కనెక్ట్ చేసి లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మరి రీసెంట్ టైమ్స్ లో బంగ్లాదేశ్ కి ఇండియా అంటే ఎందుకంత కోపం? యాక్చువల్గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి లిబరేట్ అయినప్పటి నుంచి బంగ్లాదేశ్ కి ఇండియాకి రిలేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో పొలిటికల్ మ్యానిపులేషన్ వల్ల బంగ్లాదేశ్ లో ఉన్న మెజారిటీ అయిన ముస్లిం పీపుల్, మైనారిటీ అయిన హిందూ పీపుల్ పై అండ్ హిందూ టెంపుల్స్ పై చాలా వరకు అటాక్ చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే రీసెంట్ గా చైనా బంగ్లాదేశ్ లో చాలా ప్రాజెక్ట్స్ కడుతుంది అండ్ సిలిగురి కారిడార్ దగ్గర చైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది తెలిసిన ఇండియన్ గవర్నమెంట్ మన యుద్ధ విమానాలను అండ్ ట్యాంకర్స్ ని ఆ బార్డర్ లో పెట్టింది. ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు అలా చేసిందంటే అక్కడ బంగ్లాదేశ్ ఇంకా ఇన్వాల్వ్ అయి ఉంది చైనా. ఇది ముందుగానే పసిగట్టిన ఇండియన్ గవర్నమెంట్ మన ట్యాంకర్స్ ని, యుద్ధ విమానాలని ఆల్రెడీ అక్కడ పెట్టేసింది. సో నాకు గెస్ కరెక్ట్ అయితే చైనానే బంగ్లాదేశ్ ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాస్ట్ లో చైనా శ్రీలంకలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్ చేసిన రోజులు శ్రీలంక మనతో అపోజిషన్ గానే ప్రవర్తించింది. చైనా శ్రీలంకలో పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయక ముందు శ్రీలంక అండ్ ఇండియా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవి. బట్ ఎప్పుడైతే చైనా శ్రీలంకకి ఎంట్రీ ఇచ్చిందో శ్రీలంకన్ యాటిట్యూడ్ ఇండియా వైపు చాలా చేంజ్ అయింది.
అండ్ మనకు కూడా తెలుసు మనల్ని వద్దనుకున్న శ్రీలంక పరిస్థితి ఏమైందో. అండ్ ఇదొకటే కాదు, రీసెంట్ గా 2023 మాల్దీవ్ ఎలక్షన్స్ లో కూడా సేమ్ పరిస్థితి. బిఫోర్ 2023 ఇండియాకి మాల్దీవ్స్ కి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండేది. 2023 మాల్దీవ్ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే పాత గవర్నమెంట్ దిగిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుండి ఇండియాకి మాల్దీవ్స్ కి రిలేషన్షిప్ సరిగ్గా లేదు. ఎందుకంటే అక్కడ 2023లో మాల్దీవ్స్ లో ఫామ్ చేసిన గవర్నమెంట్ ప్రో చైనా. సో ఇక్కడ మాల్దీవ్స్ గవర్నమెంట్ చైనా అండ చూసుకొని ఇండియాకి అపోజిషన్ గా మారారు. ఎప్పుడైతే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకంగా మారిందో అప్పుడు మోడీ మాల్దీవ్స్ గవర్నమెంట్ కి ఒక సినిమా చూపించాడు. అదేంటంటే మన టూరిస్ట్ ని మాల్దీవ్స్ కి వెళ్లకుండా మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్ టూరిజం ని డెవలప్ చేశాడు మోడీ. దీంతో మాల్దీవ్ టూరిజం మొత్తం పడిపోయింది అండ్ మాల్దీవ్స్ ఫైనాన్షియల్ లాస్ లోకి వెళ్ళిపోయింది. సో ఇది తెలుసుకున్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోడీని కలిశారు. సో ఈ విషయాలన్నింటినీ పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తే ఎప్పుడైతే చైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ దేశాలన్నీ కూడా ఇండియాకి ఆపోజిట్ గా మారడం స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ పాక్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే పాక్ మిలిటరీకి అటు ఫైనాన్షియల్ గా ఇటు మిలిటరీ పర్పస్ గా సపోర్ట్ చేసే దేశం చైనా. బట్ పాక్ మిలిటరీ ఎవరికి తెలియకుండా టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుంది. అదేంటంటే వీళ్ళు దాదాపుగా 30 years నుంచి టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తున్నారంట. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇండియాని డైరెక్ట్ గా కొట్టడం పాక్ వల్ల కాదు. అండ్ ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ చేసింది హిందూస్ మాత్రమే. అండ్ చేసింది ఎవరు? పాకిస్తాన్ చెందిన ముస్లిం టెర్రరిస్ట్. సో దీన్ని నార్మల్ గా చూస్తే ముస్లిమ్స్ హిందూస్ పై అటాక్ చేశారని అనుకుంటాం. అండ్ ఇక్కడ పాకిస్తాన్ కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ముస్లిమ్స్ హిందూస్ పై అటాక్ చేసినప్పుడు హిందూస్ కూడా ముస్లిమ్స్ పై అటాక్ చేస్తారు. దీని వల్ల హిందూస్ కి ముస్లిమ్స్ కి గొడవలు జరిగి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇది కంట్రోల్ చేయాలంటే ఇండియాకి అంత ఈజీ కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ మతపరమైన అంటే రిలీజియస్ వార్ ని స్టార్ట్ చేసేలా చేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ ముస్లిం టెర్రరిస్ట్. సో అందుకే హిందూ టూరిస్ట్ ని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ప్లాన్డ్ రిలీజియస్ టెర్రర్ అటాక్ బై చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఎందుకంటే మనకు చైనాతో, పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోగలుగుతాం. బట్ మన ఇంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం చాలా కష్టం. అండ్ ఒక్కసారి రిలీజియస్ టెన్షన్స్ మొదలైతే అది ఎప్పటికున్నా ఆగదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేద్దామని అనుకుంది పాకిస్తాన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక ట్రూ ఈవెంట్ చెప్తా చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఒకే ఒక పాలసీ తో మనల్ని 200 years పాలించారు. అదేంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. డివైడ్ అండ్ రూల్ పాలసీ మెయిన్ ఏంటి? కలిసి ఉన్న వాళ్ళందరినీ విడగొట్టి వాళ్ళకే కయ్యాలు పెట్టడమే డివైడ్ అండ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిమ్స్ ని డివైడ్ అండ్ రూల్, మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ డివైడ్ అండ్ రూల్, రాజుకు కుమారుడికి డివైడ్ అండ్ రూల్, రాజ్యానికి ఇంకో రాజ్యానికి డివైడ్ అండ్ రూల్. సో ఇలా డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి 200 సంవత్సరాలు ఇండియాని పాలించారు బ్రిటిషర్స్. సో ఇక్కడ ఫైనల్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెహల్గామ్ లో హిందూస్ పై అటాక్ జరిగినప్పటికీ ఫస్ట్ అక్కడ మన వాళ్ళకి హెల్ప్ చేసింది మాత్రం మన ఇండియన్ ముస్లిమ్సే. అండ్ మన వాళ్ళని కాపాడడం కోసం ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోయాడు. సో నౌ ఇట్స్ టైమ్ టు యునైట్ అగైన్స్ట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అండ్ సపోర్ట్ అవర్ గవర్నమెంట్ డెసిషన్స్ అండ్ డోంట్ జనరలైజ్ రిలీజియస్. జై హింద్. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.